అందరికీ నమస్కారం. విశ్వగురువు వేదవ్యాసుడు. సంస్కృతంలో గు అనే శబ్దానికి చీకటి అని, రో అంటే నాశనం చేసే తేజస్సు అని అర్థం. గురువు తేజోమయమై మనలోని అజ్ఞానము అనే చీకటిని పారద్రోలుతారు. మన భారతీయ సనాతన ధర్మంలో గురువులకి అగ్రస్థానం ఉంది. హిందూ మతంలో గురువును భగవంతునిగా భావిస్తూ ఉంటారు. మనిషి జీవితంలో అడుగడుగునా గురువు చేయూత అవసరం ఏదో ఒక రూపంలో కనబడుతూనే ఉంటుంది. ముఖ్యంగా మన భారతీయ సనాతన ధర్మంలో వ్యాస పౌర్ణిమకు అత్యంత ప్రాధాన్యత ఉంది. లోకహితార్థం వ్యాసుడు సత్యవతికి పరాశరుడి వలన పుట్టాడు. మానవ జాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చాడు. కాబట్టి ఆయన్ని మానవాళికంతటికీ గురువుగా భావిస్తూ ఉంటాము. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాలుగా విభాగం చేసి ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేదాలుగా విభజించి సులభతరం చేయటం వలన అతనికి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. సత్యవతికి పరాశరునికి జన్మించిన వ్యాసుడు పుట్టిన వెంటనే తపస్సుకు వెళ్లిపోతూ సత్యవతికి తాను ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతాను అని చెప్తాడు. వ్యాసుని రచనలు మన పురాతన ధర్మాలను, సత్సాంప్రదాయాలను అందరూ అర్థం చేసుకునే రీతిలో వివరిస్తాయి. పురాణ రచనలో వ్యాసుని ఆలోచన పటిమ, దీర్ఘ ప్రణాళిక, కథా వివరణ అద్వితీయం. 4 వేదాలలో ఉన్న పరమార్థం అంతా ప్రతిపాదించే విధంగా ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థములను సాధించడానికి అవసరమయ్యే జ్ఞానం అంతా వేదవ్యాసుడు మహాభారతంలో ఇమిడ్చారు. వేదసారం, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారాంశం ఇందులో ఇమర్చడం వలన దీనికి పంచమ వేదం అని పేరు వచ్చింది. మహాభారతంలో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది మరెక్కడా లేదు అని ఉగ్రశ్రవసుడు భారత కథను సౌనకాది మునులకు వినిపించినప్పుడు అంటాడు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి ముందు మ్లేచ్ఛుల దాడుల వలన వేద సంస్కృతికి ప్రమాదం వాటిల్లింది. ప్రకృతి ఆరాధన, యజ్ఞయాగాది క్రతువులను చేయడం లాంటివి సన్నగిల్లిపోయాయి. వేద ధర్మం అడుగంటే స్థితికి వచ్చింది. పరిణిత చిత్త సంస్కారం లేకుండా కొందరు గురువుల వ్యవస్థను నాశనం చేసే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు ఆ మహాభారత కథను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి దాని ద్వారా ప్రజలను మళ్లీ వైదిక మార్గంలో పెట్టడానికి ప్రయత్నించారు. మహాభారత కథకు కాల పరిమితి లేదు. ఇప్పటి సమకాలీన పరిస్థితులను చూసినా మనకు భారతం గుర్తుకు రాక మానదు. వేదసారాన్ని వివరించే ఎన్నో కథల ద్వారా ధర్మాన్ని పాటించే గొప్ప రాజుల పరిపాలన, ప్రజల నడవడిక, కుటుంబ వ్యవస్థ, పండితుల ఆదరణ, ప్రకృతిని పరిరక్షించే క్రమం, అరిషడ్వర్గాలను అదుపు ఉంచుకోవటం, అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసే సంఘటనలు ఎన్నో మహాభారతంలో కనపడతాయి. భయపడి నిరాశ, నిస్పృహలకు లోనయ్యే అర్జునుడికి భగవానుడు ఉపదేశించిన భగవద్గీత హైందవ ధర్మానికి ఆయువు పట్టు అయింది. మహాభారత ఇతిహాసంలో వేదవ్యాసుడు ఒక పాత్రగా కూడా కనిపిస్తాడు. అడుగడుగునా ఆయన గురు స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. దుర్యోధనుడు ప్రవర్తించే అధర్మ ప్రవర్తన నచ్చక ధృతరాష్ట్రుడితో కొడుకుని అదుపు చేయమని చెప్పడానికి వస్తాడు. ధర్మరాజుకు ధర్మ సంకటం కలిగినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో వివరించడానికి అడుగడుగునా కనపడతాడు. అరణ్యవాస సమయంలో ప్రతిస్మృతి అనే విద్యను ధర్మరాజుకు ఉపదేశించి అది అర్జునుడికి పాశుపతం సంపాదించడానికి, ధర్మ పరిరక్షకులైన పాండవులను బలోపేతం చేయడానికి తన చేయూతనిస్తాడు. గాంధారి కోపాగ్ని పాండవులకు తగలకుండా ఆమెను వారించడానికి వస్తాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో విశ్వ శ్రేయస్సు కోరి వినాశనానికి దారితీసే అశ్వత్థామను బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం నివారించడానికి వస్తాడు. ధృతరాష్ట్రుణ్ణి
గాంధారిని, కుంతిని, విదురుడిని వానప్రస్థం చేసి ఇక జీవితాలు చాలించమని చెప్పడానికి అక్కడ ప్రత్యక్షమవుతాడు. మనం మహాభారతం పరిశీలన చేస్తే వ్యాసుడిలా మన జీవితాల్లో గురువు అనేవారు ఏదో ఒక రూపంలో కనిపించి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. హృదయపూర్వకంగా మనం గురువును ప్రార్థిస్తే, ఆశ్రయిస్తే మన జీవిత గమనానికి గురువే ఆలంబన అవుతారు. ప్రపంచ దేశాలన్నీ మన భారతీయత వైపు, మన సనాతన ధర్మం వైపు చూసే రోజులు వచ్చాయి. భారతదేశం విశ్వ గురువుగా ప్రపంచాన్ని శాసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని ఆధ్యాత్మిక వేత్తలు విశ్వసిస్తున్నారు. వేదవ్యాసుడు జన్మించిన ఈ గురు పౌర్ణిమ నాడు ఆయనను స్మరించుకుంటూ మా లిపీటర్ గేమ్ డిజిటల్ గేమ్ ద్వారా మహాభారతాన్ని భావితరాలకు అందించాలనే తపనతో ముందుకు సాగుతున్నాము. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.